అధ్యక్షత వహిస్తున్నటువంటి గురువన్న, కామ్రేడ్ పల్స యాదగిరి, కామ్రేడ్ కట్టా భగవంత్ రెడ్డి అన్న, కామ్రేడ్ మల్లారెడ్డి, కామ్రేడ్ జానకి రెడ్డి, కామ్రేడ్ కోరన్న, శంకరెడ్డి అన్న సహచరి కామ్రేడ్ ఉపేంద్ర, కామ్రేడ్ నాగరాజు, కామ్రేడ్ జాను, ఇంకా ఇప్పటిదాకా తమ్ముడు మాట పాట ఏపూరు సోమన్న, అట్లనే మొట్టమొదటి స్పీకర్గా ఈ సభలో మాట్లాడినటువంటి కామ్రేడ్ డేగల జనార్దన్ అన్న, ఇక్కడ చేసినటువంటి ఈ గ్రామం అట్లనే చుట్టుపక్కల కూడా వచ్చినట్టున్నారు. అందరికీ పేరు పేరున విప్లవాలు. అధ్యక్ష, కామ్రేడ్స్, నేను నా చిన్నతనం నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నాను. రామన్నగూడెం, ఇస్తలాపురం, ఏపూరు, ముకుడిదేవపల్లి, ఎస్ఆత్మపూర్, ఒకటా రెండా ఈ గ్రామాలన్నీ కూడా డేగల జనార్దన్ అన్న, నేను చిన్నపిల్లలు. ఆనాడు మేము గాయకులకు మాత్రమే, పాటగాళ్ళకు మాత్రమే. అసలు మేము పోనటువంటి మీటింగే లేదు అప్పుడు. నల్గొండ జిల్లాలో ఏ ప్రాంతంలో ఇక్కడ మొత్తంగా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా మేము ఇద్దరం పోవాల్సిందే, పాడాల్సిందే. ఇవాళ ఈ సభలో మేమిద్దరం స్పీకర్లు, ఆనాడు గాయకులను, ఇవాళ మేము ఉపన్యాసకులంగా ఈ వేదిక మీద ఉన్నాం. అయితే అందరూ చాలా విషయాలు మాట్లాడింది. ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాలు, కామ్రేడ్ సామాంతిరెడ్డి నుంచి మొదలుకొని కామ్రేడ్ పెడమర్తి వెంకన్న, భిక్షమన్న, కృష్ణారెడ్డి, అమృతారెడ్డి అన్న, ఒకరా ఇద్దరా ఈనాటి శంకరెడ్డి అన్న వరకు, ఆనాడు వెంకటరెడ్డి అన్న నుంచి మొదలుకొని ఈనాటి శంకరెడ్డి అన్న వరకు ఎంతో మంది అమరుల త్యాగం ఉంది. ఇక్కడ మనం అక్కడ స్తూపం కట్టుకున్నాం, స్తూపాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ అమరవీరులందరికీ కూడా ఒక్కసారి స్మరించుకొని 4 మాటల్ని మీతో పంచుకుందామని నేను ఇక్కడికి వచ్చినాను. అగ్గి పూల జాడలై పోరాట జెండాలై, అగ్గి పూల జాడలై పోరాట జెండాలై, అందుకోండి అమరులారా పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలారా ప్రజల దండాలు. మా గుండెల్లో గురుకులయ్యే, గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుకులయ్యే, గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుకులయ్యే, గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుకులయ్యే, గుమ్మంలో దండలయ్యే. మనము ఆనాడు వెంకటరెడ్డి అన్న అమరుడైండు, తర్వాత సామంతిరెడ్డి అన్న అమరుడైండు, ఈనాడు ఆరుట్ల శంకరెడ్డి అన్న అమరుడైండు. ఇంతమందిని మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం కదా. వాళ్ళు ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన పోరాటాన్ని ఎక్కుపెట్టినటువంటి కామ్రేడ్స్గా ఉన్నారు కనుకని మనం వాళ్ళని స్మరించుకుంటున్నాం. చాలా మంది పుడతారు, చాలా మంది చనిపోతారు, కానీ సంవత్సరానికి ఒకసారి ఇంత 4 గుమిగూడి వాళ్ళకి ఇంత పెడతాం, మనం ఇంత తింటాం, పెద్ద వల్ల వాళ్ళకి పోతాం. కానీ ఇవాళ ఇక్కడ
ఒక స్తూపాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. ఈనాటి తరానికే కాదు, రేపటి తరానికే కాదు, ఆ తర్వాత వచ్చేటువంటి తరానికి కూడా అదొక స్ఫూర్తి. ఎవరు వీళ్ళు అట్నుంచి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకు, వస్తున్నటువంటి వాళ్ళకు ఆ స్తూపం మీద పేర్లు, ఆ స్తూపం వచ్చేటువంటి దారిలో, పోయేటువంటి దారిలో ఉన్నటువంటి ఆ స్తూపం అందరికీ కూడా ఎవరు వీళ్ళు దేనికోసం చేసిండ్రు అనేటువంటి ఒక చర్చను లేవనెత్తుతుంది. ఇంతకుముందు చాలా స్పష్టంగా గిరి మాట్లాడారు, ఎట్లా పోరాటాలు చేసింది అనేటువంటి. అంతమంది మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా అనేక విషయాలు ఇక్కడ మాట్లాడారు. ఇవాళ ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగాయి. కూలీనాలి పోరాటాలు జరిగినాయి, కూలీ రేట్ల పుట్టుకల కోసం జరిగినాయి, సారా వ్యతిరేక పోరాటం జరిగింది. సారా వ్యతిరేక పోరాటంలో ఇదే ముక్కుడుదోపల్లో అన్ని మధ్యనే చనిపోయినటువంటి రామలక్కతో సహా మేమందరం కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పుడు పోలీసు జీపులను తరిగి కొట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఒకటానంట చెప్పుకోవడానికి అనేక పోరాటాలు. అట్లాంటి పోరాటాలలో ఎంతో మంది జనం కదిలినటువంటి ప్రాంతం. ఆ పోరాటాలపైన నిర్బంధాన్ని కొనసాగించినాకు అతి కొద్ది కాలంలో మళ్ళీ వాటిని ముందుకు తీసుకుపోతూ కొనసాగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ నేలన ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకా భూమి సమస్యగానే ఉండిపోయింది. మనమంతా ఏం కోరుతున్నాం? భూమి కావాలని కోరుకుంటున్నాం. ఆనాడు జరిగినటువంటి పోరాటం భూమి కోసమే, ఇప్పటికీ కొనసాగుతున్నటువంటిది భూమి కోసమే. ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, దేశంలో 540 సంస్థానాలు కూలిపోయినాయి అని మాట్లాడుతున్నారు. ఇదే తెలంగాణలో 14 సంస్థానాలు కూలిపోయి ఇప్పుడు 119 సంస్థానాలు వచ్చినాయి. అంతేనా? ఇక్కడ ఇప్పటి వరకు కూడా అసమానతలు పోలేదు, వివక్షతలు పోలేదు, కులము పోలేదు, మతము పోలేదు, ఇంకా భూమి పంపిణీ కూడా జరగలేదు. కానీ వాటి వేటి గురించి కూడా మాట్లాడకూడదు అంటున్నారు. మాట్లాడిన వాళ్ళ మీద నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎన్నికల్లో ఏది ఆయుధంగా మారింది ఇవాళ, దేన్ని ఆయుధంగా మలుచుకుంటున్నది ఇవాళ? ఓట్లను వేసుకోవడానికి కానీ, వాళ్ళ గెలుపును పొందడానికి కానీ మందులో మత్తు పానీయాలను ఆయుధంగా వాడుకుంటున్నారు పాలక వర్గాలు. దాన్ని బానిసలైపోయినటువంటి ప్రజలు వాళ్ళని అంతవరకే పరిమితం చేసుకొని తాగుడికి మరింత బానిసలుగా చేసి తాగబోయించేటువంటి వాళ్ళు వాళ్ళే, తాగినటువంటి వాళ్ళ మీద వసూలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళే, బతుకులలో అన్యాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళ మాత్రం ప్రజలు. మరి దీని గురించి మాట్లాడకూడదా? ప్రశ్నించకూడదా? దీని గురించి మాట్లాడితే తప్పు, ప్రశ్నిస్తే తప్పు. అయ్యా, మీ చేతుల్లో ఎందుకున్నాయి 100,000 ఎకరాలు, లక్షలాది ఎకరాలు మీరే మీ చేతుల్లో ఎందుకున్నాయి? 6 కాలం కష్టపడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో సెంటు భూమి లేకుండా ఎందుకు పోయిందని మాట్లాడకూడదు. ఇది మాట్లాడితే నేరం అంటున్నారు. అంతేనా? అంతవరకే పరిమితమైందా? ఇవాళ అడవిలో ఆదివాసి బిడ్డలు, ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జంగల్ జమీన్ కోసం మేము పోరాడుతున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము స్వయం పాలనను కోరుకుంటున్నాము. మా అడవి మాకు కావాలని కోరుకుంటున్నాము. ఈ అడవి బతికితేనే మీరంతా బతుకుంటారు, ఈ అడవి క్షేమంగా ఉంటేనే మీరంతా క్షేమంగా ఉంటారని తెలియజేస్తున్నారు ఆదివాసీ. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి విప్లవకారులు అండగా నిలబడ్డారు. అది నేరమైపోయింది వాళ్ళ పాలక వర్గాలకు. ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం రక్తపాతాన్ని సృష్టిస్తూ వందలాది మందిని పట్టులు పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు కొనసాగుతున్నటువంటిది. వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మేము చర్చలకు సిద్ధము. మొన్న కూడా వచ్చింది మరొకటి, మేము ఇప్పటికీ కూడా చర్చలకు సిద్ధమని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు సిద్ధమా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు సిద్ధంగా కాలేకపోతున్నారు ప్రభుత్వాలు?
ఎందుకు సిద్ధపడలేకపోతున్నారు? వెంటనే చర్చలకు సిద్ధపడి శాంతి నెలకొలేలా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ వేదిక గురించి మనమంతా కోరాలి. ఇవాళ శాంతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరం కోరుకునేది అదే కదా, శాంతి కావాలనే కదా, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనే కదా మనమంతా కోరుకునేది. ఇవాళ విప్లవకారులందరూ కూడా ఒకటాటిపైకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో విప్లవకారులందరూ కూడా ఒకదాటి మీదకి వచ్చి మీరంతా కూడా మాట్లాడండి అని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఏమాలోచిస్తున్నాము? స్తూపాల గొడవ ఆలోచిస్తున్నాము. ఎక్కడ స్తూపం కావాలంటే ఆ స్తూపానికి రంగులు వేసుకొని గతంలో ఉన్నటువంటి పార్టీ పేరును గుర్తు చేసి ఇవాళ ఉన్నటువంటి పార్టీ పేరును పెట్టుకునేటువంటి పరిస్థితికి ఇవాళ మనం వచ్చినామంటే ఎక్కడున్నాం? మనము విప్లవకారుల ఐక్యతలు కదా ప్రజలు కోరుకుంటున్నటువంటిది. స్తూపాల గొడవ కాదు. ఇవాళ విప్లవకారులందరూ కూడా, కమ్యూనిస్టులందరూ కూడా ఒకటి కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇంతకుముందు లేఖల జెండాను మాట్లాడుతూ ఇవాళ కమ్యూనిస్టుల అవసరం, ఇవాళ ఎర్ర జెండా అవసరం, ఇవాళ విప్లవకారుల అవసరం ఇవాళ సమాజానికి ఉన్నది అనేటువంటిది చాలా గట్టిగా నొక్కి చెప్తున్నటువంటి ఇందాక మాట్లాడిపోయింది లేఖల జెండా. ఇలా నయా పెత్తందారుల వ్యతిరేక కులవర్గ ఢిల్లీ పోరాటానికి ముందుంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతమంది అమరులతో సహకారంగా వీరులతో సహా అందరినీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ మర్చిపోయి ఎవరికి వాళ్ళంగా విడివిడిగా చీలికలు పోలికలు అయిపోయి ప్రజల్ని గెలిపించాల్సినటువంటి మనం ఇంకా ఎక్కడున్నాం అనేటువంటిది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని వీళ్ళంతా కోరుకున్నటువంటిది చీలికలు కావాలని కాదు, చీలికలు పోలికలపై బలహీనపడమని కాదు, మనం బలహీనపడి శత్రువులు బలోపేతం చేయమని కాదు. ఇవాళ ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి వాళ్ళు, మనల్ని పీడిస్తున్నటువంటి వాళ్ళు, మనల్ని అణిచివేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఒకతాటిపైకి వస్తున్నారు. ప్రజల్ని గెలిపించాల్సినటువంటి మనం ఎక్కడున్నాము? ఎందుకు విడిగా ఉన్నాము? ఎందుకు చీలికలు పోలికలైపోయి ఉన్నాము? అందుకని ఇవాళ విప్లవకారుల ఐక్యత అనేటువంటిది అత్యంత ఆవశ్యకత ఉన్నది. అందుకని ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున మన దేశ ప్రజలపైన మన పాలక వర్గాలు యుద్ధం చేస్తున్నాయి. యుద్ధం చేస్తూ ఆక్రమించుకున్నామని చెప్పేసి జెండాలు ఎగురవేస్తున్నాయి. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరంగా. అందుకని మన బిడ్డలపైన, మన ప్రజలపైన మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కూడా మన బిడ్డలే, వీళ్ళు కూడా మన బిడ్డలే. ఎవరి ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. అందుకని వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళు పెట్టినటువంటి ఉత్తరానికి సానుకూలంగా స్పందించి వెంటనే శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఈ వేదిక మీదుగా మనమందరం కూడా కోరుతున్నాం. అట్లా జరిగిన నాడే, ప్రజలు శాంతియుతంగా ఉన్ననాడే, ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు చెందిన నాడు, ప్రజల చేతుల్లోకి భూమి వచ్చిన నాడు ఇట్లాంటి కాంగ్రెస్ అందరికీ కూడా మనం సరైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళు అవుతాం. అందుకని ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, తప్పనిసరిగా ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోతూనే ఉంటారు. ఒకరితోటి ఈ పోరాటం ఆగిపోదు. అణిచివేత ఉన్నంతకాలం ఈ పోరాటాలు ఉంటాయి, పీడన ఉన్నంతకాలం ఈ పోరాటాలు ఉంటాయి, అసమానతలు వివక్షతలు ఇవన్నీ ఉన్నంతకాలం ఈ పోరాటాలు ఉంటాయి. అవి ప్రజా పోరాటాలు, ప్రజల్లో నుంచి వస్తాయి. ఎవరో ఒకరు దీన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడుతూ ముందుకు సాగుతారు అని తెలియజేయడం కోసమే మనమంతా కూడా ఈ సందర్భంగా ఇది నెమరు వేసుకోవాల్సినటువంటి సందర్భం, అవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, ఈ పోరాటాల్లో ముందుకు సాగడానికి ప్రజల్ని సమాయత్తం చేయాల్సినటువంటి సందర్భం ఇది. అందుకోసమే ఎవరో ఒకరు ఎప్పుడో కొంచెం జరగాలి.
ప్రతి మాటలే ఎవరో ఎప్పుడో ఇట్లా ఎవరో వస్తారు, ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోతూనే ఉంటారు. ఆ పోరాటాలు మరింత ముందుకు సాగుతాయనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇక్కడ మన కూతవేటి దూరంలో కరీంనగర్ ఉన్నది. కరీంనగర్లో అనేక పోరాటాలు, ఆ పోరాటాల పైన అనేక నిర్బంధాలని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి తీరు మనకందరికీ తెలిసిందే. కరీంనగర్ యాత్రకు పోరాటాల జాతరకు, కరీంనగర్ యాత్రకు పోరాటాల జాతరకు, కరీంనగర్ యాత్రకు పోరాటాల జాతరకు, కరీంనగర్ యాత్రకు పోరాటాల జాతరకు, మాటలకు భావితరం జాతరకు, మాటలకు భావితరం జాతరకు, మూల నుండి జిల్లంతా అందుకున్న తీరు